మీ సొంతంగా మీ ఓన్ డ్రీమ్ పీసీ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? अरे हाँ भाई हाँ। యూట్యూబ్లో వీడు చెప్పిన స్టెప్స్ విని విసిగెత్తిపోయారా? अरे हाँ भाई हाँ। అయితే రండి, ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పీసీ బిల్డింగ్ గురించి. ఊరికే అందరిలో గాల్లో మాటలు చెప్పేసి అది తీసుకోండి ఇది తీసుకొని బాగుంటుందని చెప్పాను. డీటెయిల్గా పీడిఎఫ్ క్రియేట్ చేసిన నేను రాసిన సొంతంగా నా ఎక్స్పీరియన్స్తోని మీకు షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి సిపియు గురించి తెలుసుకుందాం. సో సిపియులో వచ్చేసి మనకి 2 రకాల బ్రాండ్లు ఉంటాయి అన్నమాట. మనకి ఆల్రౌండర్ కావాలంటే ఇంటెల్, ఓన్లీ గేమింగ్ కావాలంటే ఏఎండి రెజెన్. దీంట్లో మళ్ళీ ఇంటెల్లో 4 రకాల సిపియులు ఉంటాయి, మళ్ళీ ఏఎండిలో 4 రకాల సిపియులు ఉంటాయి. ఇంటెల్లో వచ్చేసి i3, i5, i7, i9 అనమాట. ఏఎండిలో వచ్చేసి Ryzen 3, Ryzen 5, Ryzen 7, Ryzen 9. వీడికి వచ్చేసి సిపియు టైప్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మన యూసేజ్, మనం దేనికోసం తీసుకుంటున్నాం అది. మన యూసేజ్ వచ్చేసి ఓన్లీ వెబ్ సర్ఫింగ్, వీడియోలు చూస్తా బ్రో, సినిమాలు చూస్తా అంటే i3 బెస్ట్ మీకు. ఇప్పుడు గేమింగ్ కోడింగ్ చేస్తా అనుకుంటే i5 బెస్ట్. ఆ తర్వాత గేమింగ్ కోడింగ్ వీడియో ఎడిటింగ్ కూడా చేస్తా బ్రో నేనంటే i7 బెస్ట్. మళ్ళీ గేమింగ్ వీడియో ఎడిటింగ్ కోడింగ్ లైవ్ స్ట్రీమింగ్ కూడా చేస్తా బ్రో నేను, బ్లెండర్ కూడా చలాయిస్తా అంటే i9 బెస్ట్ మీకు. ఇప్పుడు దాకా చెప్పినది క్రియేటర్స్ కోసం అండ్ గేమర్స్ రెండు కలిపి ఉన్న వాళ్ళ కోసం చెప్పిన. మీరు ఓన్లీ గేమింగ్ చేస్తా అంటే మీరు కళ్ళు మూసుకొని Ryzen 7 తీసేసుకోండి, ప్రాబ్లమే లేదు. ఓన్లీ మేడ్ ఫర్ గేమింగ్ ఇది Ryzen ప్రాసెసర్స్ అనేవి. ఆ తర్వాత మనం బడ్జెట్ని దృష్టిలో ఉంచుకొని తీసుకోవాలన్నమాట. ప్రాసెసరు మనకి ఒక 10,000 బడ్జెట్ అనుకో, i3 కానీ i5 కానీ వచ్చేస్తుంది సింపుల్గా, ఒక 2-3 వేలు ఎక్కువ తక్కువలో. ఆ తర్వాత 20K 25K అనుకుంటే మీరు i5 కానీ i7 కానీ తీసుకోండి, బాగుంటుంది. ఆ తర్వాత మీరు 50K ప్లస్ ఆల్మోస్ట్ 50K పెట్టగలం అంటే i9లోనే పాత జనరేషన్ కానీ కొత్త జనరేషన్ కానీ వచ్చేస్తాయి. ఆ కొత్త జనరేషన్ కావాలంటే మనం 50+ పెట్టాలి. నేను కొన్నప్పుడు 57K నాది i9 14900K టాప్ ఎండ్ మోడల్. ఆ తర్వాత ఇప్పుడు నా ప్రాసెసరు i9 14900K అని చెప్పినాను కదా, దాంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఇది ఇప్పుడు ఇంటెల్ అనేది బ్రాండ్ పేరు, i9 అనేది ప్రాసెసర్ సిరీస్, 14 అనేది జనరేషన్, 900 అనేది మోడల్, K అనేది సఫిక్స్. K అంటే ఏంటి, ఇందులో మనకి అన్లాక్డ్ ప్రాసెసర్ అని అర్థం. ఆ తర్వాత మనం సఫిక్స్ గురించి మాట్లాడుకోవాలి. సఫిక్స్లో కొన్ని రకాలు ఉంటాయి, చాలా ఉంటాయి, కానీ మనకు కావాల్సింది కొన్నే. K అంటే అన్లాక్డ్, అంటే మనం ఓవర్క్లాక్ చేసుకోవచ్చు. KF అంటే అన్లాక్డే, కానీ దానిలో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉండదు మనకి సిపియూలో అనమాట. మనం డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డు పక్కా వాడాల్సిందే. అదే K అనుకో, మనం గ్రాఫిక్స్ కార్డ్ లేకుండా మేనేజ్ చేసేయచ్చు అక్కడికి. ఆ తర్వాత F అంటే నో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్, దీనిలో ఓవర్క్లాకింగ్ ఉండదు, గ్రాఫిక్స్ ఉండదు. తర్వాత హై పర్ఫార్మెన్స్ ల్యాప్టాప్ సిపియు అంటే కొన్ని హెచ్ అని ఉంటాయి, అవి హై పర్ఫార్మెన్స్. ఆ తర్వాత యు అంటే లో పర్ఫార్మెన్స్ ల్యాప్టాప్ సిపియు. HU ఇది ల్యాప్టాప్లో చూడాలి, KF ఇవి డెస్క్టాప్లో చూడాలి. ఇంకా కంక్లూజన్ ఏంటంటే ఎప్పుడే కానీ లేటెస్ట్ జనరేషన్కి వెళ్ళండి. ఆ తర్వాత K ఉండేటివి తీసుకోండి, ఎందుకంటే మనం తర్వాత ఓవర్క్లాక్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఈ వీడియో కొద్దిగా హెల్ప్ అయినా కూడా సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఆ తర్వాత మీకు ఈ PDF లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, గూగుల్ డ్రైవ్ లింక్. యాడ్స్ లేవు, తొక్కలు ఏం లేవు, డైరెక్ట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. తర్వాత మీకు PC తీసుకునేటప్పుడు మీకు యూజ్ అవుతుంది. థ్యాంక్స్ మామ, బాయ్ బాయ్.